హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఎక్కడైనా చదువో, చూసో ఒకటి ఏదైనా చెప్పేస్తే కాదు కానీ, మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత చెప్తే అది వర్క్ అవుతుంది. ఈ వీడియోలో కూడా నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నాను. మా పిల్లలకి ఇలా పెడతాను కాబట్టే చక్కగా ఉంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నా డైలీ రొటీన్‌లో మార్నింగ్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. దీంట్లోనే ఈ రెసిపీస్ కూడా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నా, పెరగాలనుకున్నా కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. పొద్దున్నే నేను వేడి నీళ్ళు తాగుతాను. మీ అందరికీ తెలుసు. పిల్లలకి కూడా ఇస్తాను. ఇలా చేయడం వల్ల బౌల్ మూవ్‌మెంట్ బావుంటది. పొద్దున్నే మోషన్ ఫ్రీగా వెళ్తే గనక పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా అలవాటు చేయాల్సిన హాబిట్. ఇక్కడైతే నేను ఎగ్ దోస ఏస్తున్నాను. నార్మల్‌గా ఏసే ఎగ్ దోస కాదు. ఎగ్ తినను అనే పిల్లలు కూడా చాలా హ్యాపీగా అసలు వేసినట్టు కూడా తెలీదు. అంత హ్యాపీగా తింటారు. చాలా బావుంటుంది. ఫస్ట్ ప్లెయిన్ దోసలు 2 వేశాను. ఇప్పుడు ఎగ్ దోస ఎలా వేయాలో చూపిస్తాను. పిండి దోస పిండిలోకి ఎగ్ బ్రేక్ చేసి మనం కావాలంటే నేను సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మా పిల్లలకి పైనుంచి వేస్తేనే ఇష్టం. ఆ కారం కూడా బయటది కాదు. ఇంట్లో ఆడిస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. ధనియాలు, జీలకర్ర నెక్స్ట్ లాస్ట్‌లో కారం అంతా రెడీ అయిపోయాక వెల్లుల్లి కూడా దంచి కలుపుతాను కాబట్టి మంచి స్పైసీతో పాటు మంచి వాసన వస్తది. అందుకు బావుంటుందన్నమాట. ఈ ఎగ్‌ని దోస పిండిలోనే కలిపి బాగా బీట్ చేసేయడం వల్ల దోస మనకి చాలా ఫ్లఫీగా ఉంటది. ఎగ్ నార్మల్‌గా బాయిల్ చేసి పెట్టినప్పుడు దిగడానికి అంటే గొంతు దిగదు సరిగ్గా పిల్లలకి పొద్దున్నే బాయిల్డ్ ఎగ్ తినాలనన్నా. ఇలా కూడా చాలా హ్యాపీగా తింటారు. దోసతో పాటు ఎగ్ కూడా కాబట్టి కార్బోహైడ్రేట్ విత్ ప్రోటీన్. దీనికి నేను పల్లీ చట్నీ యాడ్ చేశాను. ఇది ఫస్ట్ అయితే మా వారికి వేసేసాను. కొంచెం కారం ఎక్కువగా 2 దోసలు. తర్వాత పిల్లలకి కొంచెం కారం తగ్గించి వేశానమాట. పల్లీ చట్నీ అయ్యేలోపు నేను మా వారికైతే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ వేసే దోసలన్నీ మా వారికే వేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇది ఒక్కటి తిని ఇంకా ఏమి తినకుండా మళ్ళీ లంచ్ వరకు ఉంటే గనక వెయిట్ కూడా తగ్గుతారు. ప్రోటీన్ కూడా తీసుకున్నట్టు ఉంటది. ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత రెడీ చేసేసిన తర్వాత పిల్లలకి పెడదామని నిహాల్‌కి కూర్చొని తినిపెడుతుంటే నాకొద్దు నేనే తింటానన్నాడు. చిన్నప్పటి నుంచి సెల్ఫ్‌గా తినడం కూడా పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళు వెయిట్ అయితే గెయిన్ అవుతారు. మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ హైట్‌కి తగ్గ వెయిట్ అయితే ఉంటారు. నిహాల్‌కి ఈ దోస అంటే చాలా ఇష్టం. నార్మల్‌గా ఎగ్ తిన్నవాళ్ళు డైరెక్ట్‌గా ఆమ్లెట్ ఏసి ఇస్తే తినని వాళ్ళు కూడా ఇలా చాలా హ్యాపీగా తింటారు. దోసలు ఇష్టపడని పిల్లలు ఉండరు కాబట్టి, నేనైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. అంటే పొద్దున్నే అసలు ఇంక ఏమీ తినకుండా మధ్యాహ్నం తింటానమాట. అంటే 16 అవర్స్ పొట్ట అలాగా ఖాళీగా ఉంచి తర్వాత నుంచి తింటాను. మొన్నటి నుంచి ఇలానే చేస్తున్నాను. కాకపోతే మధ్యలో కొంచెం కోల్డ్ చేసి గొంతు నొప్పొచ్చి, గొంతు అస్సలు మాట కూడా రాలేదు మొన్న టైంలో. అప్పుడు బ్రేక్ చేశాను. ఒక 10 రోజులు చేసిన తర్వాత. మళ్ళీ 2 డేస్ నుంచి చేస్తున్నాను. ఆ అప్డేట్ కూడా మీకిస్తాను. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. చూడ్డానికి బావుండాలని ఒపీనియన్‌తో కాకుండా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే బరువు పెరగకుండా ఉండాలి. అందుకని వెయిట్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఏం కొత్తది కాదు. ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యేదే. నేను బ్రేక్‌ఫాస్ట్ అంతా చేసేసిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసి కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రెసిపీస్ షేర్ చేసేదేంటంటే లంచ్ బాక్స్. ఇలా పెడితే మనం మొత్తం అన్ని పోషకాలు అందుతాయి. వన్ పాట్ మీల్ మాట. మీరు ట్రై చేయండి. ఈ సమ్మర్‌కి బెస్ట్ రెసిపీ. ఇది లంచ్‌లోకి పర్ఫెక్ట్ ఉంటది. ఈ సమ్మర్‌లోకి వేడొచ్చేస్తూ ఉంటుంది. రకరకాలు వండలేం కాబట్టి వండింది ఒకటే అయినా దాంట్లో అన్ని వాల్యూస్ ఉండాలి కదా! ఇన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసి చేస్తున్నాను. ఫస్ట్ టమాటోల్ని ఇలా పైన కాడ దగ్గర కట్ చేసి మనం ఒకసారి 4 ఘాట్లులా పెట్టుకొని లోపల ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం నీళ్ళేసి, ఎండుమిర్చి వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్ని వెజిటబుల్స్‌ని నేను తొక్కలు తీసేసి నీళ్లు వేసి, కాస్త ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడుతున్నాను. కడిగేటప్పుడు మనం ఇలా సాల్ట్ వేసి పెట్టుకోవడం వల్ల దాంట్లో ఏమైనా ఇప్పుడు ఫర్టిలైజర్లు అయ్యి వేస్తుంటారు కాబట్టి పోతది. ఇక్కడ నేను అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను.
కూరగాయలన్నీ కట్ చేసేలోపు టమాటాలు కూడా మనకి చక్కగా మగ్గిపోతాయి. దీంట్లోనే ఒక 4, 5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకోవాలి. కొంచెం నాకు టైం లేదు కాబట్టి వేస్తున్నాను. అయినా గానీ కొంచెం సేపు చల్లారాకే మిక్సీ పట్టాను. వేడిగా అయితే మాత్రం మిక్సీ పట్టకండి. దీంట్లోనే మనం అల్లం గూడా ఒక 2, 3 ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వెజిటబుల్స్ అయితే ఇలా తినలేని వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు ఇలాంటిగా కొంచెం చిన్నగా కాకుండా మామూలుగా చాపర్ ఉంటుంది కదా! చాపర్‌లో వేసుకొని చాప్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా హ్యాపీగా తింటారు. ఇక్కడ నేను కుక్కర్ పెడుతున్నాను. నిన్న వీడియోలో కూడా కామెంట్ చేశారు అల్యూమినియం కుక్కర్ వాడొద్దని. నేను మార్చాలని అనుకుంటున్నానండి. కాకపోతే కుక్ చేసేసిన తర్వాత వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్య, 2, 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. తర్వాత సాజీరా, జీడిపప్పు వేసి వేగిగా నేను అన్ని వెజిటబుల్స్ ఏసేసాను. ఇవన్నీ గట్టిగానే ఉంటాయి కాబట్టి క్యాప్సికమ్ మాత్రమే మెత్తగా ఉంటది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, బంగాళదుంప, బీన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఉప్పు కూడా యాడ్ చేశాను. చక్కగా మగ్గిన తర్వాత టమాటోలని ముందే మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆ ప్యూరీతో పాటు మనం క్యాప్సికము, కొత్తిమీర, కొంచెం పసుపు, కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాతే మనం టమాటో ప్యూరీ యాడ్ చేయాలి. టమాటో ప్యూరీ ఉడికించాం కాబట్టి మనకి బావుంటుంది. దీంట్లోనే అల్లం, వెల్లుల్లి వేసాం కదా! మంచి ఫ్లేవర్ వస్తది. ఇంకా మసాలాలు ఏమి ఎయ్యక్కర్లేదు. ఇక్కడ నీళ్ళు గూడా బియ్యాన్ని కడిగేసిన తర్వాత నానబెట్టడానికి మంచినీళ్ళు మామూలుగా వంట చేసుకోవడానికి వాడే నీళ్ళే వేశాను. వీటన్నిటిని కలిపి 3:30 గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3:30 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. బియ్యం కూడా వేసేసి వెజిటబుల్‌లో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చెప్పాను కదా! ఇలా వెజిటబుల్స్ తినలేని వాళ్ళు అయితే మా పిల్లలు తింటారు. చాప్ చేసేసుకొని ఏసుకుంటే మనకు అస్సలు తెలీదు వేసినట్టు కూడా. చక్కగా అన్నీ మిక్స్ అయిపోతాయి. జస్ట్ ఇప్పుడు మనం వాటర్ కూడా వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో తెలియడానికి కొంచెం సముద్రం నీళ్ళు ఎలా ఉప్పుగా ఉంటాయో అలా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా రైస్ రెసిపీలోకి ఉప్పు సరిపోయినట్టు. మూత పెట్టేసి 2-3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు పెరుగులో ఉల్లిపాయ, కొంచెం సాల్ట్ వేసి రైతా చేసుకోవాలి. రైతా కాంబినేషన్‌లోనే రైస్ చాలా బావుంటది. మా పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తిమీర వేశాను. వంట చేస్తూనే నీళ్ళు కూడా నేను 2 లీటర్ల వరకు తాగేసాను. కొంచెం పెరుగు రైతాలో కాస్త వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టాను. ఇది 1 పాట్ మీల్‌లాగా బావుంటుందన్నమాట. ఇప్పుడు సమ్మర్‌లో వేడి చాలా ఎక్కువుంటుంది. కిచెన్‌లోనే ఉండి కూర, అన్నం, రసం ఇవన్నీ చేసే కంటే అప్పుడప్పుడు ఇలా 1 పాట్ మీల్‌లాగా చేసి పెడితే చాలా బావుంటుంది. చెప్పాను కదా! వెజ్జీస్ తినలేని వాళ్ళు మనం చాప్ చేసి పెట్టేస్తే బావుంటుంది. రైతా కాంబినేషన్ ఇది చాలా బావుంటుంది. స్పైసెస్ ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు వేడి చేయడం అలా ఏముండదు. రైతా కూడా వేసాం కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాం. అంటే దాంట్లో మిక్స్ చేసి వేసేసాం కదా! నేను కూడా లంచ్ చేసిన తర్వాత ఈటింగ్ పీరియడ్ ఒకటే ఉంటుంది కదా! ఆ టైంలోనే మనం తినేది ఏదైనా ఉంటే తినాలి. అస్తమానం స్నాకింగ్ చేయకూడదన్నమాట. అవిసె గింజలతో చిక్కీ చేశాను. మధ్యాహ్నం టైంలో జస్ట్ అది టేస్ట్ చూస్తున్నాను. చాలా బావుంది. నెక్స్ట్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. మామూలుగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేయాలంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తాం కదా! అలా కాకుండా ఇంట్లోనే నేను తయారు చేశాను. ఇది హెల్తీ, ఎంత హెల్తీ అంటే అసలు సూపర్ హెల్తీ. పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతది. సమ్మర్‌కి పర్ఫెక్ట్ రెసిపీ మాట. ఇప్పటికి వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి ఈ అవిసె గింజల చిక్కీ నెక్స్ట్ ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీ రేపు పోస్ట్ చేస్తాను. వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రూట్ సలాడ్ కూడా నేను టేస్ట్ చూసానన్నమాట. చాలా అంటే చాలా బావుంది. నేను సాయంత్రం మార్నింగ్ చేసిన 1 పాట్ మీల్ చెప్పాను కదా! వెజ్జీ రైస్. ఆ రైసే కొంచెం తీసుకొని ఇలా అయితే ప్లేట్‌ని ప్లాన్ చేసుకున్నాను. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపటి పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.